అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జగన్నాథ గట్టు పత్రిజీ నా యొక్క ఆత్మ అని చెప్పారు. ఆ జగన్నాథ గట్టులో ఎంతో అద్భుతంగా ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ సేవాదల్ నేషనల్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము. ముఖ్యంగా జగన్నాథ గట్టులో మరి ధ్యాన మహాయజ్ఞం, అది కూడా పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం, టైటిలే ఎంతో అద్భుతంగా ఉంది. సో మరి దాని గురించి తెలుసుకునే ముందు మీ పరిచయం. నేను పరమేశ్వర్ రెడ్డి, బై ప్రొఫెషన్ డాక్టర్ని. నేను మెడిటేషన్ 1990లో మొదలుపెట్టాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మొదలుపెట్టాను. 93లో పతిసార్ని కలిశాను. అంతవరకు నేను మెడిటేషన్ చేసుకుంటూ వచ్చాను. 93లో సార్ని కలవడం, ఆ తర్వాత సార్తో 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో ప్రాజెక్టులలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. ఆయన అవకాశం ఇస్తూ వచ్చారు, వర్క్ చేయిస్తూ వచ్చారు, నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. చివరికి సేవాదల్ జాతీయ బాధ్యతలు అప్పచెప్పారు. నేషనల్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు, చేశారు, ఎన్నుకున్నారు. ఆయన బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన ఉన్నన్ని రోజులు ఏం చేయాలో నాకు చెబుతూ వచ్చారు. మరి ఆయన వెళ్ళిపోయే ముందు కూడా నేను జీవించి ఉన్నంతకాలం ఏం చేయాలో చెప్పి వెళ్ళారు. సేవాదల్ చూసుకోవడం, జగన్నాథ గట్టుని డెవలప్ చేయడము, సంఘాలని డెవలప్ చేయడము, ఈ 3 బాధ్యతల్ని నాకు ఆయన అప్పచెప్పారు. అందరికీ తెలిసిందే జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పేవారు ఆయన. రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్నాథ గట్టు ఒక బుద్ధక్షేత్రం అవుతుందని చెప్పేవారు ఆయన. ఓకే, బుద్ధక్షేత్రం అంటే మనం బుద్ధిస్ట్ మాంగ్స్ ధ్యానం చేసే ప్లేస్ అని కాదు, ఒక మనిషి బుద్ధుడిగా మారే ప్లేస్. ఓకే, సో ఒక సాధకుడు బుద్ధుడిగా మారే ప్లేస్, అది బుద్ధక్షేత్రం అవుతుంది అని చెప్పేవాళ్ళు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేవాళ్ళు సార్. ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. సో ఆ విధంగా ఈ 3 విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. ఇంకొక మాట ఎప్పుడు అడిగేవారు, ఆయన చెప్పేవారు, ఇది సాధనా క్షేత్రం కావాలి. అందుకే ఆయన క్యాంపస్లో 13 ఎకరాల భూమిలో ఒక 3 ఎకరాల భూమిని మౌన ధ్యానం దానికోసమని ఆయన కేటాయించేశారు. ఓకే, సో అక్కడ మనం ఎట్లాగైతే విపసన వాళ్ళ డిసిప్లిన్లో ఎలాగైతే చేస్తూ వస్తారో ఆ మాదిరిగా మనం మౌన ధ్యానం అనేది మన టైటిల్. పిఎస్ఎస్ఎంలో మౌన ధ్యానం అనేది ఒక మౌన ధ్యానాలకు నిలవు. ఇక్కడ సాధన క్షేత్రం కావాలి అని ఆయన కోరుకున్నారు జగన్నాథ గట్టుని. సో జగన్నాథ గట్టులో 13 ఎకరాల్లో కొంచెం ప్లేస్ మౌన ధ్యానాన్ని కేటాయించేశారు. అక్కడ సింగిల్ అకామిడేషన్స్ రావాలి. ఒక మనిషి మాట్లాడుకోకుండా సేమ్ ఒక డిసిప్లిన్డ్ ఒక సిస్టమ్ని మౌన ధ్యానం కోసం తీసుకొని రావాలి. సాధనకు పెద్దపీట వేయాలని చెప్పారు జగన్నాథ గట్టు మీద. ఓకే, అదే. సో ధ్యాన సాధన, మౌన సాధన. ఓకే సార్, అసలు మొట్టమొదటిగా ఆ ప్లేస్ ఎలా సెలెక్ట్ చేయబడింది? ఇప్పుడు జగన్నాథ గట్టు కర్నూలు నుండి ఎంత దూరంలో ఉంది? పత్రి సార్ అసలు దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? 2007 ప్రాంతంలో మన మెడిటేటర్స్ కొంతమంది ఆ ప్లేస్ని చూసి వచ్చిన తర్వాత అక్కడ ఒక పురాతనమైన లక్ష్మీ జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఇదంతా చూసి ఇది ధ్యానానికి అనుకూలంగా ఉందని చెప్పి మరి సార్కి చెప్పారు. సార్ వెళ్ళి చూశారు. అది చూసిన తర్వాత ఈ ప్లేస్ చాలా పవర్ఫుల్ ప్లేస్, ఇది ఇక్కడ నాకు ధ్యాన కేంద్రం కావాలని చెప్పారు సార్. అప్పుడు ఇది ప్రభుత్వ భూమి సార్, ఇది ఎక్కడైనా ఇంకో 10 ఎకరాలు తీసుకుందామని చెప్తే కూడా సార్ ఒప్పుకోలేదు. అదే ప్లేస్ నాకు ఇక్కడే కావాలి, దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్, నాకు ఇది కావాలన్నారు. తర్వాత ప్రభుత్వానికి అప్లై చేయడము, అక్కడ ఒక 40 రోజులు ధ్యానం మొదలుపెట్టాం. ఓకే, ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని దాన్ని మేము ధ్యాన కేంద్రంగా టెంపరీ స్ట్రక్చర్స్తో మేము మౌల్డ్ చేసుకుంటామని చెప్తే వారు పర్మిట్ చేశారు. సో ఆ విధంగా కుటీరాలు అవి వేసుకోవడము, కొంచెం బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, రెగ్యులర్గా ధ్యానం చేయడము, ప్లాంటేషన్ చేయడం, ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. 2007 నుంచి జగన్నాథ గట్టు స్టార్ట్ అయింది. ఓకే, 2007 నుండి పత్రిజీ వచ్చేవారు. పౌర్ణమి మెడిటేషన్ ఆయన వచ్చిన ప్రతిసారి క్లాసెస్ జరిగేవి. సో అప్పుడే సార్ చెప్పారనమాట, ఇలా ధ్యాన సాధన, మౌన సాధన ఉండాలని. ఓకే, సో పత్రి సారు మరి మీరు ఇందాక అన్నారు సార్, నా ఆత్మ జగన్నాథ గట్టు అని ఒక మాట చెప్పారు. అసలు ఆ ఓడే ఎంతో అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు దాని డెవలప్మెంట్ ఎలా ఉంది? జగన్నాథ గట్టుది దినదిన అభివృద్ధి అవుతూ ఇప్పుడు ఏ దశలో ఉంది? ఏమేమి వచ్చాయి? సేవాదల్కి జగన్నాథ గట్టుని 2017-18లో ఆయన అప్పచెప్పారు. ఓకే, పిరమిడ్ సేవాదల్ అనే ఒక విభాగానికి జగన్నాథ గట్టుని అప్పచెప్పారు. అప్పచెప్పడము, దాంతోపాటు సేవాదల్
పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ చేశారు ఓకే. జగన్నాథ్ గట్టుని. అంటే ఎవరైతే సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ జగన్నాథ్ గట్లో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక ట్రైనింగ్ సెంటర్ మనము నిర్మించుకున్నాం. ఓకే. అది 3600 SFT 90/40 ఒక 400 మంది వాలంటీర్స్ కూర్చొని ట్రైనింగ్ తీసుకునే అనుగుణంగా పోయిన సంవత్సరమే నిర్మాణం జరిగింది. ఓకే. సో అలా సారు చెప్పడము ఒక్కొక్కటి అక్కడ డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. సార్ మరి అక్కడ పిరమిడ్ ఉందా? ఉంటే ఎంతమంది కూర్చొని ఎట్ ఏ టైం ధ్యానం చేసుకోవచ్చు? 30/30 పిరమిడ్ ఆల్రెడీ 2007లోనే మనము నిర్మించుకున్నాం. అది ఓకే. తర్వాత సారు సేవాదల్కి ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత 25,000 మొక్కలతోని మరి ప్లాంటేషన్ చేయించారు. ఓకే. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక మియావాకి ఫారెస్ట్ని క్రియేట్ చేయమన్నారు. నాకు అడవి కావాలన్నారు సార్. ఓకే. అడవి కావాలంటే మేమంతా సెర్చ్ చేసి ఒక హౌ టు క్రియేట్ ఫారెస్ట్, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనే దాని మీద మరి స్టడీ చేసిన తర్వాత మరి నరేంద్ర గారు హార్టికల్చరిస్ట్ వారి ఆధ్వర్యంలో మియావాకి టెక్నిక్, జపాన్ సైంటిస్ట్ మియావాకి ఏదైతే కనుక్కున్నాడో ఆ మియావాకి టెక్నిక్ ద్వారా ప్రతి 2 అడుగులకి ఒక పెద్ద వృక్షాన్ని, జువ్వి, మర్రి, వేప ఇట్లాంటివి పెద్ద బోధి ఇట్లాంటి వృక్షాలనే వేస్తాం అనమాట. ఓకే. అవి అడ్డంగా పెరగకుండా నిలువుగా పెరుగుతాయి, 2 అడుగులకు ఒకటి ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగా ఒక అడవి ఈ ఉన్న 13 ఎకరాల్లో 5.5 ఎకరాల అడవి ఉంది ఇప్పుడు. ఓకే. సో ఆ నెమళ్ళు, కుందేళ్ళు అవన్నీ కూడా అక్కడ ఇన్హాబిటేట్ అయి ఉన్నాయి. ఓకే. సో లోపలికి వెళ్ళలేం మనం. సో అటువంటి దట్టమైన అడవిని క్రియేట్ చేయడం జరిగింది జగన్నాథ్ గట్ మీద. ఆయన ఏదైతే కోరుకున్నారో అది జరిగింది. వారు ఎప్పుడు వచ్చి ఆ మియావాకిలోకి వెళ్ళి కాసేపు ప్రతిసారి గడిపేవారు సార్. బాగుంది. సో సార్ మరి ఇంతకు ముందు మనం కర్నూలులో యజ్ఞం జరిగింది అని విన్నాము. దాని తర్వాత మీరు ఇప్పుడు పత్రిజీ సేవాదల్ యజ్ఞం అనేది చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఇదేనా? అసలు ఇది చేయాలి జగన్నాథ్ గట్టిలో ఉన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? 1999, 2000, 2001 ఈ 3 సంవత్సరాలు కర్నూలులో ధ్యాన యజ్ఞం జరిగింది. ఓకే. ఆ తర్వాత 2010-11లోనూ జగన్నాథ్ గట్ మీద మరి ఒక పెద్ద కార్యక్రమం చేశారు పత్రి సారు. ఆ తర్వాత ఇంకేమీ లేదు. సో యజ్ఞం అనేది 2001 తర్వాత అంటే 25 సంవత్సరాల తర్వాత కర్నూలులో యజ్ఞం మళ్ళీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. జగన్నాథ్ గట్టు మీద అది కూడా పత్రిజీకి ఇష్టమైన ప్లేస్. ఆయనకి ఎంతో నా ఆత్మ అని చెప్పేవారు. ఎప్పుడు ప్రతిసారి ఇది నా ఆత్మ అని చెప్పేవారు. ఆయనకి ఎంతో ఇష్టమైన ప్లేస్. వచ్చిన ప్రతిసారి మొత్తం అంతా నడిచేవారు ఆయన. ఇష్టంగా నడిచేవారు. ఇది ఇక్కడ రావాలి, ఇక్కడ పిరమిడ్ కట్టాలి, ఇక్కడ అకామిడేషన్స్ కట్టాలి, ఇక్కడ డార్మెటరీస్ వేయాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఇక్కడ నేషనల్ ట్రైనింగ్ సెంటర్ రావాలి. సో అదంతా ఎంతో ఇష్టంగా తిరిగి ఆయన చెప్పారు. పత్రిజీ నడియాడిన అద్భుతమైన ప్రదేశంలో మీరు యజ్ఞం చేస్తున్నారు అంటే మొట్టమొదటిలో మీకు ఎందుకు అనిపించింది సార్ మరి ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది? అందులో బుద్ధ పౌర్ణమి కూడా కలిపి చేస్తున్నారు. సో మీకు ఇంట్యూషన్ వచ్చిందా? పత్రిజీ గైడెన్సా, సీనియర్ మాస్టర్స్ సజెషన్సా, ఎలా? ఇది ఎంతో కాలం నుంచి అనుకుంటున్న విషయమే. ఇప్పుడు సేవాదల్ని స్ట్రెంథెన్ చేయడానికి ముఖ్య కారణం సేవాదల్ని స్ట్రెంథెన్ చేయాలి. రెండవ కారణం జగన్నాథ్ గట్టుని డెవలప్ చేయాలి. ఇది డెవలప్ చేయాలంటే ఒక పెద్ద యాక్టివిటీ, ఒక యజ్ఞం లాంటి యాక్టివిటీని టేకప్ చేయాలని చాలా కాలం నుంచి మేము ఆలోచన చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి అది కుదిరింది. ఈ సంవత్సరం యజ్ఞం తర్వాత ట్రైనింగ్స్ మొదలు పెడతాం. సో సారు అదే చెప్పారు, భారతదేశంలో నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. సో స్కూల్లో ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, వాలంటీర్ ఎలా ఉండే ఒక సోల్జర్ ట్రైనింగ్ లాంటిది, ఒక సైనికుడు. ఇది నా సైన్యం అనేవారు ఆయన. సేవాదల్ నా సైన్యం అనేవారు. దిస్ ఈజ్ మై ఆర్మీ అని చెప్పేవారు ఆయన. సో దాన్ని మరి ఒక సైనిక శిక్షణ లాగా ఒక జీవితకాలపు ఒక ట్రైనింగ్ సెంటర్, అది ఒక 100 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి అన్నారు ఆయన. ఒక 1000 సంవత్సరాలు సేవాదల్ పనిచేయాలని చెప్పి ఆయన ఎప్పుడు అనేవారు. మరి మనం అందరికీ మనకి ఒక పునాది వేసే అవకాశం ఆయన ఇచ్చారు. సో ఆ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి సిలబస్ రెడీ అయింది. సో వాలంటీర్స్కి ట్రైనింగ్ అవుతుంది. ఒక స్కూల్స్ అడాప్షన్ అనేది ఇంకొక మెయిన్ ప్రాజెక్ట్ ఇది సేవాదల్కి. ప్రతి మండలంలో 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటాము. భవిష్యత్తు తరాల మీద వర్క్ చేయాలని చెప్పారు ఆయన. సో 100 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి అంటే మనం భవిష్యత్తు తరాల మీద పనిచేయాలి. మండలానికి 2 స్కూల్స్ అంటే 1000 మంది విద్యార్థులు అవుతారు. సో వారికి 5 సంవత్సరాల పాటు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రోజు ధ్యానం చేసి వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత బయటికి వస్తే ఒక చక్కటి మైండ్ సెట్, ఒక స్పిరిచువల్ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు వాళ్ళు. అది సార్ యొక్క ఆలోచన. ఇది జరగాలయ్యా అని చెప్పారు ఆయన. సో ఎప్పుడు ఆయన చెప్పేవారు, నాకు భవిష్యత్తు గురించి దిగులు లేదు, సేవాదల్ ఒక చక్కటి ఒక వ్యవస్థలాగా రూపాంతరం చెందుతుంది, అది ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పేవారు ఆయన. సో మా అందరికీ ఇది అదృష్టం. ఆయన యొక్క విజన్కి, ఆయన యొక్క ఆశయానికి, ఆయన యొక్క కోరికని
మరి ఆ విజన్ని నిలబెట్టేదానికి, ఆ విజన్ని ముందుకు తీసుకెళ్లేదానికి, ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మరి మా అందరికీ అవకాశం వచ్చింది, సేవాదళకి అవకాశం వచ్చింది. మేము చేయవలసిన బెస్ట్ మేము చేస్తున్నాం. వండర్ఫుల్ సార్. సో మరి ఇప్పుడు 3 days ఈ యజ్ఞం చేస్తున్నారు. మరి ఎంతమంది తరలి వస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి? వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అంతా ఎలా ఉంది? ఒక మినిమం 5,000 నుంచి 8,000 మంది వరకు డైలీ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి ఒక 3,000 మందికి అక్కడ ఉండేదానికి అకామిడేషన్స్ ఏర్పాటు అవుతున్నాయి. ఓకే. సో డార్మెటరీస్ అన్నీ ఉన్నాయి. 3,000 మందికి మనం కడతాలో ఎలాగైతే చేస్తామో ఆ విధంగా ఓకే. డార్మెటరీ వేస్తాము. తర్వాత ఒక 100 బాత్రూమ్స్, టాయిలెట్స్ రెడీ అవుతున్నాయి, వాష్రూమ్స్. తర్వాత జగన్నాథ గట్టుకి యాక్చువల్గా యాక్సెసిబిలిటీ ఇంతకుముందు లేదు. మరి ఇప్పుడు ఒక ఈ ధ్యానమహాయజ్ఞం లోపల టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక ర్యాంపు రోడ్డు నిర్మాణం చేస్తాము. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 1 kilometerలో మన ప్రాంగణంలో మనం ఉంటాం. ఓకే. సో బస్సులు, తర్వాత కార్లు అన్నిటి కూడా యాక్సెసిబిలిటీ చాలా సులభంగా వస్తుంది. అది జగన్నాథ గట్టు దగ్గరికి డైరెక్ట్ వచ్చేయచ్చు. మన ప్రాంగణంలోకే వస్తుంది. జగన్నాథ గట్టు మన ప్రాంగణంలోకి డైరెక్ట్గా వెహికల్స్ వస్తాయి. ఓకే. సో ఇంతకుముందు ఉన్న డిఫికల్టీస్ మెట్ల ఎక్కడము, ఆ తర్వాత చుట్టూ 15 kilometerల చుట్టూ గ్రామాల నుంచి రావడము, ఈ ఇబ్బంది ఇంకా ఏం లేదు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 kilometer ఇంటూ అవర్ క్యాంపస్. ఓకే సార్. మరి అందరికీ వెహికల్స్ ఉండవు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఫ్లైట్లో వచ్చే వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్ నుండి, అంటే వాళ్ళు కొంత దూరం వచ్చిన తర్వాత మీరేమైనా పర్సనల్గా ఆటోస్ కానీ ఏమైనా ఫెసిలిటీ అరేంజ్ చేస్తున్నారు? ఆటో ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ సమయానికి ఆటో నంబర్స్ అన్ని కూడా పబ్లిష్ చేస్తాము, మొబైల్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. రైల్వే స్టేషన్ దగ్గర, తర్వాత కొన్ని ప్లేసులు గుత్తి పెట్రోల్ పంప్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఆటోస్ అన్ని పెడతాము. అక్కడ నుంచి క్యాంపస్లోకి తీసుకొని రావడానికి ఏర్పాటు చేస్తాం. ఓకే. సో ఎంతమంది వచ్చినా మనము అకామిడేషన్ అయితే చక్కగా ప్రొవైడ్ చేస్తున్నాము. లేదు అంటే ఓపెన్ ఏరియాలో కూడా చక్కగా బుద్ధ పౌర్ణమి కాబట్టి వాళ్ళు నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారనమాట. సో ఈ ఈవెంట్లో ఇంకేమేమి ఉంటాయి సార్? సాంస్కృతిక కార్యక్రమాలు మనం అనుకున్నట్టుగా, ఆ తర్వాత కొంతమంది గురువుల్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అప్పటి నుంచి ఉన్న వాళ్ళతో మాట్లాడించడానికి, వాళ్ళ సందేశాలు ఇవ్వడానికి ప్లాన్ చేశాము. సో సంగీతం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. దాదాపు 7 గంటల సేపు పర్ డే మెడిటేషన్. అది పౌర్ణమి సమయం కాబట్టి ఉదయం 5 to 8 మెడిటేషన్, నైట్ 9 to 12 మెడిటేషన్, 6 hours. మధ్యలో ఇంకొక గంట మెడిటేషన్, ఒక 7 గంటల సేపు ధ్యానం ఉంటుంది. తర్వాత 4 to 5 hours స్పీచెస్, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సో 30 తారీఖు సాయంత్రం ఇనాగ్రేషన్తో మొదలవుతుంది, జ్యోతి ప్రజ్వలన సాయంత్రం 6 గంటలకి. తర్వాత 2వ తారీఖు రాత్రి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. ఓకే. సో మరుసటి రోజు ఉండే వాళ్ళు కూడా ఉండి నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. మరి భోజనాలు, పత్రిజీ ముఖ్యంగా పెద్దపీట వేసేది ధ్యానం తర్వాత ఎవరైనా వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళాలి అని ఆయన అనుకుంటారు. సో అది ఎలా ఉంటుంది భోజనం ఏర్పాట్లు? మరి తాడిపత్రి రంగనాథ్ రెడ్డి గారు మరి ఈ భోజనాలు ఎంతమంది అయినా రాని భోజనాలు అంతా కూడా నేను స్పాన్సర్ చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. మరి వారి ఆధ్వర్యంలో కిచెన్, డైనింగ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన పార్ట్ అంతా కూడా తీసుకున్నారు. ఆయన హి హాస్ డన్ దిస్ పార్ట్. బాగుంది సార్. పత్రిజీకి ఇష్టమైన ప్లేస్లో మరి బుద్ధ పౌర్ణమి కూడా మనకి ఇంతకుముందు బుద్ధ పౌర్ణమి అంటే బెంగళూరు మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు అందరికీ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ బుద్ధ పౌర్ణమి అంటే జగన్నాథ గట్టు గుర్తొచ్చేటట్టు చేస్తున్నారు సార్. పిరమిడ్ సేవాదళ టీం అందరూ కలిసి చాలా అద్భుతంగా ఉంది. సో మరి అకామిడేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదని చెప్పారు, ఫుడ్ కూడా చక్కటి అరేంజ్మెంట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఇంకా పిరమిడ్ ఏ నిర్మాణంలో ఉంది అంటే పిరమిడ్లోకి ఏదైనా టైమింగ్ సెట్ చేస్తున్నారా? ఈ టైంలోనే వెళ్ళి ధ్యానం ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఏమైనా ఉందా సార్? ఎవరికి వాళ్ళు ధ్యానం చేసుకోవడమే, ఓపెన్ ఉంటుంది. సో అది ఎనీ టైం వెళ్ళొచ్చు. ఆల్రెడీ 24 hours ఇట్ ఈస్ ఓపెన్, ఎనీ టైం వెళ్ళొచ్చు. ఓకే. సో ఇంకొకటి సార్, పిరమిడ్ సేవాదళ అంటేనే ఎక్కడ యజ్ఞాలు, యాగాలు, ఏ కార్యక్రమం జరుగుతున్నా పిరమిడ్ సేవాదళ ముందు ఉంటారు. సో పిరమిడ్ సేవాదళకి మీరే నేషనల్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎలాంటి రోల్ పోషించబోతున్నారు? ఇంకా ఇక్కడ ఇంతమందిని ఆర్గనైజ్ చేయడంలో అయినా ఎంట్రన్స్ నుండి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ చూపించడం, ఏమైనా ఐడి కార్డ్ ఇష్యూ చేస్తున్నారా? సో ఎలా ఉంటుంది? సేవాదళందరికీ ఎప్పుడులాగానే స్కార్ఫ్ విల్లా ఉంటుంది. సో వాళ్ళు షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. 6 hours ప్రతి 6 గంటలకు ఒక షిఫ్ట్ మారుతుంది. ఓకే.
సో ఆ మాదిరిగా మనం ఈ గత 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి ఎలాగైతే జరిగిందో సేమ్ థింగ్ విల్ రెప్లికేట్ హియర్. ఓకే. సో షిఫ్ట్ సిస్టమ్, వాలంటీర్స్, ఎందుకంటే ఆల్రెడీ అందరూ వెల్ ట్రైన్డ్ ఇన్ కండక్టింగ్ ధ్యాన యజ్ఞాలు ఇవన్నిట్లో కూడా బాగా వెల్ ట్రైన్డ్ వాళ్ళు బాగా. సార్ మరి ఐడి కార్డ్ ఇష్యూ చేయడం అలాంటివి ఏమైనా ఉంటుంది, చేస్తారా? ఐడి కార్డు ఉంటుంది. రిసెప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఎవరైనా జగన్నాథ గట్టుకి రాగానే రిసెప్షన్ దగ్గరికి రావాలి. అవును. సో అక్కడ మనకి ఐడి కార్డ్ ఇష్యూ చేస్తారు. Yes. అకామిడేషన్, సో మరి ఫ్రీ అకామిడేషన్, పెయిడ్ అకామిడేషన్ రెండు ఉన్నాయి లేదు, సార్? అంత ఫ్రీనే, అంత ఫ్రీనే, ఓన్లీ ఫ్రీ అకామిడేషన్ ఓన్లీ. సార్ మరి ఇంత యజ్ఞం చేస్తున్నారు, ఉచిత అన్నదానం అంటున్నారు, ఉచిత ధ్యానం అంటున్నారు, ఉచిత అకామిడేషన్ అంటున్నారు, మరి ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఎవరిని సంప్రదించాలి? మేడం ఇది క్యూఆర్ కోడ్ వేస్తున్నాము, బ్రోచర్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. మేము పుస్తకాలు, రిసిప్ట్ పుస్తకాలు కొట్టించి అంతటా డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా ఏం చేయలేదు. ఓకే. ఎవరికి సో ఈవెన్ రిసిప్ట్ బుక్స్ కూడా మీరు ప్రింట్ చేయలేదు, ఎవరిని ఏమీ అడగట్లేదు, వాళ్ళకే వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నో రిసిప్ట్ బుక్స్. ఓకే. ఊరికి వెళ్ళి రిసిప్ట్ బుక్లు ఇచ్చి ఇదంతా లేదు. సో వీ అప్రోచ్ లిమిటెడ్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ అందరూ కూడా వారికి తోచిన సహాయం వాళ్ళు చేయొచ్చు. సో క్యూఆర్ కోడ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటబుల్. సో సేవాదల్కి ఆ జవాబుదారీతనం ఎప్పటికీ ఉంటుంది, దాన్ని మేము నిలబెట్టుకుంటాం. సార్ మీరు ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు కదా, అదే అందరినీ యజ్ఞానికి రమ్మని ఇన్విటేషన్ ఇస్తున్నారు కదా, సో స్పందన ఎలా ఉంది సార్? చక్కగా గ్రామాల్లోకి మరి ఈ యజ్ఞం గురించి వెళ్ళిపోయింది, అందరూ వస్తామని అంటున్నారు. మేము దాదాపు 45 రోజుల నుంచి మరి ప్రతి జిల్లాకు కూడా తిరగడము జరుగుతూ ఉంది. వెంకటేశ్వరరావు గారు, మరి ఇటు భూపతిరాజు గారు, అందరం కలిసి, ఆయన వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ సేవాదళ ప్రెసిడెంట్, ఆయన భూపతిరాజు గారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఆ తర్వాత టీం అందరం కూడా, మరి ఆయన తెలంగాణలో మేము అందరూ కూడా నేను అన్ని రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాం. 45 డేస్ నుంచి ఇలాగనే జరుగుతుంది. ఇంకొక 15 రోజులు, ఆల్మోస్ట్ 2 నెలల పైనే మేము అన్ని ఊర్లకి విజిట్ చేసి అందరినీ ఆహ్వానించడానికి ఇక్కడ నుంచి అక్కడి వరకు శ్రీకాకుళం వరకు మేము ప్రయాణించాము, ఇంకా చేస్తూ ఉన్నాము. సో అందరినీ ఆహ్వానిస్తాము. ఇది మరి సార్ కళ, ఇది జగన్నాథ ఘట్ అనేది ఆయన కళ, ఆయన ఒక ఆశయం. అది అంటే అది భవిష్యత్తులో ఒక బుద్ధక్షేత్రం అవుతుందని ఆయన చెప్పున్నారు. సో దాన్ని గట్టిగా ప్రయత్నం చేయాలనేది మా అందరి ఆశయం. తప్పకుండా మీ ఆశయం నెరవేరుతుంది సార్. వెనుక పత్రిజీ ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటాయి. ఆయన సంకల్పం గట్టిదైనప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో సార్ మరి చాలామంది చెప్తున్నారు మేము జగన్నాథ గట్టుకి బస్సులు వేసుకొని వెళ్తున్నాము అని, అంత క్రౌడ్ వస్తుందా అనిపిస్తుంది, మీరు ఏమనుకుంటున్నారు? క్రౌడ్ డెఫినెట్గా వస్తుంది మేడం, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే జగన్నాథ గట్టు చాలా మంది చూడలేదు. ఓకే. మేము విజయనగరము, విశాఖపట్నం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు, ఖమ్మం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు జగన్నాథ గట్టు మేము చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు యజ్ఞం అవకాశం వచ్చింది, మేము వస్తామని చెప్పి గ్రామాల్లో అందరూ రెడీ అవుతున్నారు. సార్ మరి ఇంత పెద్ద యజ్ఞం పిరమిడ్ సేవాదళ నుండి జరుగుతుంది. పత్రి సార్తో మీరు కొన్ని సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశారు, ఇంత పెద్ద బాధ్యతను తీసుకున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నా అదృష్టం మేడం, పూర్వజన్మ సుకృతం. ఆయన ఈ అవకాశం ఇచ్చారు నాకు. నేను ఒక స్పిరిచువల్ పాత్లో ఒక మంచి స్థితికి వెళ్ళాలని ఎప్పుడు కోరుకునేవాడిని. మరి ఆయన ఇచ్చిన పనిని చేసుకుంటూ వెళ్తున్నాను, సాధన చేసుకుంటూ ఉన్నాను. మరి నా అదృష్టం అది, ఆయన ఈ బాధ్యత నాకు ఇవ్వడమే నేను చేసుకున్న అదృష్టం అది. సో పత్రి సార్తో మీకు ఒక మర్చిపోలేని అనుభవం? ఒక సంవత్సరం క్రితం ఆయన వెళ్ళిపోవడానికి ఆయన ఒక మాట ఒక మాట పిలిచి మాట్లాడారు. నువ్వు ఎప్పుడూ ఒక మంచి స్థితికి చేరుకోవాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు, అది నాకు తెలుసు నీ మనసులో ఏముందో. నేను చెప్పింది చేసుకుంటూ వెళ్ళు, నేను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తానన్నారు. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. సార్ బాగుంది సార్, పత్రి సార్ మీకు ఒక చక్కటి మర్చిపోలే అనుభూతిని ఇచ్చారు. అలాగే జగన్నాథ గట్టు ఇంకా ఏమైనా విశిష్టత ఉందా జగన్నాథ గట్టుకి? జగన్నాథ గట్టుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒక జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది అక్కడ, ఆలయం ఉంది. జగన్నాథుడు అంటే మహావిష్ణువు కానీ శివలింగం రూపంలో ఆయన అక్కడ స్వయంభూగా వెలిసింది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు 1100 సంవత్సరాల క్రితం అక్కడ ఆ టెంపుల్ కట్టారు ఆయన. సో ఇది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది. స్వయంభూగా వెలిసిన శివాలయం అది, జగన్నాథ స్వామి. తర్వాత అక్కడ ఆ ప్రాంగణం, ఆ ప్లేస్లో జగన్నాథ స్వామి ఆలయం దగ్గర జడలయ్య స్వామి అని ఒక యోగి అక్కడ సాధన తపస్సు చేశాడు ఆయన. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. ఆయన రసవాది అని విన్నాం. రసవాది అంటే ఈ మెటల్స్ని బంగారంగా మార్చడం, ఆకుల రసాలు. యోగి వేమన వాజ్ ఆల్కెమిస్ట్, దాన్ని ఆల్కెమిస్ట్ అంటారు. అంటే ఈ టర్న్స్ ఇంటూ గోల్డ్, ఈ టర్న్స్ ఎవ్రీథింగ్ ఇంటూ గోల్డ్ అనమాట. సో అతను ఆల్కెమిస్ట్ అని విన్నాము. ఆ తర్వాత ఆయన
ఆయుర్వేదం ఇచ్చేవారు. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ఎవరైతే జబ్బును పడతారో వాళ్ళందరూ ఆ యోగి దగ్గరికి వచ్చి మందులు తీసుకొని పోయేవాళ్ళు అనేది విన్నాం. సో అక్కడ అన్ని కూడా ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. సో అదొకటి. తర్వాత ఒక 2010లో మనకి ఒక శ్రీలంక నుంచి ఒక 10 మంది బుద్ధిస్ట్ మాంక్స్ వచ్చారు పాకిస్తాన్ కలవడానికి. వాళ్ళందరినీ జగన్నాథ గట్టు చూపించుకొని రమ్మని చెప్పి సార్ నన్ను పైకి పంపించారు. అంతా చూసుకొని వస్తున్నప్పుడు కోనేరు దగ్గర వాళ్ళు ఒక ఆమె గట్టిగా అరిచింది, దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ ప్లేస్ అని. మాకు అర్థం కాలేదు. సో అప్పుడు వాళ్ళు ఎక్కడైతే బుద్ధిస్ట్ మాంక్స్ ధ్యానం చేస్తారో అక్కడ బుద్ధిస్ట్ చిహ్నాలని, సింబల్స్ని చెక్కుతారు వాళ్ళు. సో అక్కడ కోనేరు ఆ స్తంభాల మీద బోధి ఆకుల్ని చెక్కున్నారు. ప్రతి స్తంభం మీద మనం చూడవచ్చు ఇప్పటికే. ఓకే, ఎక్కడ సార్ ఇది ఎగ్జాక్ట్ గా? జగన్నాథ గట్టు కింద కోనేరు ఉంటుంది. గట్టుకి మెట్లు ఎక్కిపోతుంటే కోనేరు ఉంటుంది. ఆ కోనేరు మీద ఈ సింబల్స్ అన్ని చెక్కున్నాయి. సో దీస్ ఆర్ ద బుద్ధిస్ట్ సింబల్స్. వాళ్ళు ఎక్కడైతే మెడిటేషన్ చేస్తారో అక్కడ సింబల్స్ చెక్కుతారు, అంటే మేము ఇక్కడ ధ్యానం చేసామని చెప్పడానికి. సో వాళ్ళే కనుక్కున్నారు, బుద్ధిస్ట్ మాంక్స్ కనుక్కున్నారు. ఆ తర్వాత చరిత్రలోకి వెళ్తే తెలిసింది, అంటే అది ఇట్ వాజ్ ఎ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ 2000 years బ్యాక్. ఆ జగన్నాథ గట్టు అనేది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. అక్కడ బౌద్ధ సన్యాసులంతా కూడా సాధన చేసిన ప్లేస్ అది. సో ఇవి ఈ 3 విశిష్టతలు. జగన్నాథ స్వామి ఆలయం ఉంది, జడలయ్య స్వామి సమాధి ఉంది. ఆ తర్వాత బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, అది ఒక బుద్ధిస్ట్ మాంక్స్ ఆల్రెడీ ధ్యానం చేసిన ప్లేస్ అది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జగన్నాథ గట్టు. అక్కడ దేవతల కోనేరు అని ఉంటుంది. పత్రిసారి ఎప్పుడు పౌర్ణమి సమయాల్లో ముఖ్యంగా అందరినీ ట్రెక్కింగ్ తీసుకెళ్ళి అక్కడి వరకు తీసుకెళ్లేవారు. అంటే ఆ పల్లెల్లో దేవతల కోనేరు అంటే జగన్నాథ గట్టు మీద దేవతలు రాత్రి వచ్చి స్నానం చేస్తారు అక్కడ అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు పల్లెల్లో. ఆ కోనేరు వరకు చాలా సార్లు ప్రతిసారి తీసుకెళ్లేవారు. ఇప్పటికీ ఉంది. సో ఇంత అర్బనైజేషన్ జరుగుతున్నప్పుడు కూడా అది అట్లే ప్రిజర్వ్ చేశారు. నిండు పౌర్ణమి ఆ వెన్నెల్లో సార్తో ట్రెక్కింగ్ రాత్రి అంతా ఆయనతో ఆ పండు వెన్నెల్లో చాలా గొప్ప అనుభూతి అది. ఆయనతో చాలా హ్యాపీగా చేసేవాళ్ళం పౌర్ణమి ట్రెక్కింగ్స్ అవన్నీ కూడా. సార్ అప్పట్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అనుకుంటే కదా సార్ జగన్నాథ్ గట్కి వచ్చి ఉండేవారు. ఓకే, సో అప్పట్లో సార్ వచ్చినప్పుడు పౌర్ణమి ధ్యానాలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బుద్ధ పౌర్ణమి అంటే ఆయన బుద్ధ క్షేత్రం అన్నారు, అదంతా అలా కుదిరింది. ఇంకా బుద్ధ పౌర్ణమికి మనకి టైం సెట్ అయింది. ఓకే, సో ఆయన బుద్ధ క్షేత్రం అన్నారు. ఇంకా పత్రిజీ సేవాదల్ యజ్ఞం అని పేరు పెట్టారనమాట. సో మరి సార్ ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా ఇన్ కేస్ వచ్చిన వాళ్ళు ఖాళీ టైంలో విజిట్ చేయాలనుకుంటే ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయా? చుట్టూ మనకి అక్కడ మహానంది మంత్రాలయం ఉంది, తర్వాత అలంపూర్ ఉంది, ఇవి దేవస్థానాలు ఉన్నాయి. ఇవి విజిట్ చేసుకోవచ్చు. బేతంచెర్ల పిరమిడ్ ఉంది, మన సదానంద స్వామి ఆశ్రమం నందవరంలో ఉంది. ఇవన్నీ యాగంటి ఉంది. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరలో విజిట్ చేసుకోవచ్చు. సార్ మరి ఫైనల్గా ఒక్కసారి మీ నుండి అందరికీ ఇన్విటేషన్. ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో జగన్నాథ గట్టు మీద బుద్ధ పౌర్ణమి వేడుకలు, పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం. మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం గురించి, బుద్ధ పౌర్ణమి వేడుకల గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఏప్రిల్ 30th, మే 1, 2 తేదీల్లో ఎంతో అద్భుతంగా జరగబోతున్న పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.